అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ని కూడా. సో ఇవాళ 26 జూన్ రోజు, ఫ్రైడే రోజు మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి మొహర్రం సందర్భంగా. బట్ ఏషియన్ మార్కెట్లలో మాత్రం ఒక పెద్ద బ్లడ్ బాత్ జరిగింది. సో అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అండ్ రీజన్స్ ఏంటి, ఆల్సో ఏంటంటే మండే రోజు మన మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు దీనికి ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ ఏమైందో చూసుకుంటే మాత్రం ఇవాళ ఏషియన్ మార్కెట్స్లో సౌత్ కొరియా మళ్ళీ లోయర్ సర్క్యూట్ హిట్ అయింది. 8% అక్కడ లోయర్ సర్క్యూట్ మళ్ళీ హిట్ అయితే కాసేపు ట్రేడింగ్ ఆపేశారు. ఇది ఈ నెలలో మల్టిపుల్ టైమ్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకో రీజన్స్. ఇవాళ 7%తో క్లోజ్ అయింది కాస్పీ, ఇది సౌత్ కొరియన్ ఇండెక్స్. అట్లాగే నిక్కై జపాన్ కూడా ఇవాళ 6% పైన ఒకసారి లాస్లోకి వెళ్ళింది. ఆ తర్వాత చివరికి మాత్రం 4% పైన 4.15% లాస్లో ఇండెక్స్ క్లోజ్ అయింది. అట్లాగే జపాన్లో ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ స్టాక్ వచ్చేసి సాఫ్ట్ బ్యాంక్, వెరీ కీ కాంపోనెంట్, 12% పడిపోయింది వాళ్ళ ఒక్కరోజు. సో దానికి కూడా కారణాలు ఏంటో తెలుసుకుందాము. సో ఈ ఏషియన్ మార్కెట్ క్రైసిస్కి రీజన్స్ ఏంటి, దీని యొక్క ఎఫెక్ట్ మన ఇండియన్ మార్కెట్స్పై ఎలా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ మార్కెట్స్ ఎంతగా క్రాష్ అయ్యాయో చూద్దాము. సో నేను చెప్పాను ఆల్రెడీ, నియర్లీ 7% కాస్పీ సౌత్ కొరియన్ మార్కెట్ జరిగింది. ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్ హిట్ అయింది, 8% పైన అయినప్పుడు 20 నిమిషాలు ట్రేడింగ్ ఆపేశారు ఇవాళ. ఇది 5th టైము 2026లో. ఓకే, మనము ఒక 1.5-2 months బ్యాక్ మన ఇండియన్ ఇండెక్స్ మార్కెట్స్ కన్నా కూడా మార్కెట్ క్యాప్ ప్రకారం చూసుకుంటే మనని క్రాస్ చేసి 5th అయిందని అందరూ సెలబ్రేట్ చేశారు, ఇండియాని క్రిటిసైజ్ కూడా చేశారు. బట్ అక్కడి నుంచి అది ఒక 1 week కూడా నిలబడలేదు. మళ్ళీ సౌత్ కొరియన్ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ కరెక్షన్కి వెళ్ళింది. ఇది 5th టైము సర్క్యూట్ బ్రేకర్ హిట్ అవ్వడము. మన దగ్గర అంత వొలటిలిటీ లేదు. వీ డోంట్ సీ ఇట్లాంటి. చూడ మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీ కానీ సెన్సెక్స్లో కానీ సర్క్యూట్ బ్రేకర్స్ వెరీ రేర్లీ హిట్ అవుతాయి. అండ్ దెన్ రీజన్స్ ఎందుకో కూడా చెప్తాను. సో జపాన్ ఇవాళ చూసుకుంటే 4.15%, మెయిన్లీ లెడ్ బై సాఫ్ట్ బ్యాంక్. ఎంఎస్సిఐ ఏషియా పసిఫిక్ ఇండెక్స్ ఏదైతుందో 3.2% డౌన్ అయింది. సో ఇది 2 weeksకి లోయెస్ట్, లాస్ట్ 2 weeksలో లోయెస్ట్ నెంబరు. యాపిల్ కూడా ఇవాళ 6.1% పడిపోయింది ఒక యాపిల్ స్టాకే. నియర్లీ $263 బిలియన్ యొక్క మార్కెట్ క్యాప్ ఇవాళ వైప్ అవే అయిపోయింది. ఇన్స్పైట్ ఆఫ్ మ్యాక్, ఐప్యాడ్ వీటి ప్రైస్ హైక్ చేశారు ఇండియాలోనే కాదు మల్టిపుల్ మార్కెట్స్లో. అయినా సరే యాపిల్ యొక్క స్టాక్ మాత్రం 6% పైన పడిపోయింది. అట్లాగే శాంసంగ్, ఎస్కే హైనిక్స్, ఈ 2 కంపెనీలు మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సౌత్ కొరియన్ ఇండెక్స్. అవి 2 కూడా 9% ప్లస్ పడిపోయాయి ఇవాళ. సో నియర్లీ $246 బిలియన్ మార్కెట్ క్యాప్ ఇవాళ వైప్ అయిపోయింది. అట్లాగే సాఫ్ట్ బ్యాంక్ ఇంకొక కంపెనీ, జపాన్లో ఓపెన్ఏఐలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీ. ఓపెన్ఏఐ ఐపీఓ నెక్స్ట్ ఇయర్కి డీలే అయింది, ఎందుకంటే మార్కెట్లో ఎవరు కొనడానికి ఐపీఓకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే న్యూస్ వల్ల 12% సాఫ్ట్ బ్యాంక్ పడిపోయింది. అట్లాగే ఇంకొక ఏఆర్ఎం అనేది ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ, మన సెమీ కండక్టర్ కంపెనీ, అది కూడా పర్ఫార్మెన్స్ బాగాలేకపోవడం కూడా కారణం సాఫ్ట్ బ్యాంక్కి. నౌ కమింగ్ టు ఇది ఎందుకు జరిగిందనే కారణాలు క్విక్గా తెలుసుకుందాము. ఒకటి ఏఐ బూమ్, ఇది ఇంకొకటి ఏంటంటే ఇది ర్యామ్ ఏదైతుందో ఫ్రెంజీ అయితే ఉండింది. డేటా సెంటర్స్ అన్నీ కొంటా ఉన్నాయి, దానివల్ల వాల్యుయేషన్స్ అమేజింగ్గా పెరిగిపోతూ ఉండే. అండ్ సౌత్ కొరియన్ మార్కెట్ నియర్లీ 100% పెరిగింది విత్ ఇన్ ఏ ఇయర్. ఇది రీజన్ ఏఐ బూమ్ వల్ల, ఈ ర్యామ్ మెమరీ చిప్స్ వల్ల ప్రైజెస్ పెరగడం వల్ల అండ్ డిమాండ్ పెరగడం వల్ల జరిగింది. సో గ్లోబల్ మెమరీ ఏదైతే ఉందో షిప్స్, దాని యొక్క షార్ట్ సప్లై ఉండడం వల్ల. దెన్ ఇంకొకటి ఏంటంటే ర్యామ్ అని అంటున్నారు. అంటే డీర్యామ్ ప్రైజెస్ ఏమయ్యాయంటే నియర్లీ 98% ఓన్లీ Q1లో పెరిగాయి రేటు. సో అనదర్ 58-63% పెరగచ్చు. ఇంత ర్యామ్ ప్రైజెస్ పెరిగితే ఏంటంటే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుందా, అటు సెమీ కండక్టర్స్ కానీ ఆర్ ఏఐ బూమ్ ఏదైతే ఉందో సర్వైవ్ అవుతుందా, సస్టైన్ అవుతుందా ఈ లెవెల్ ఆఫ్ ర్యామ్ ప్రైజెస్తో అనే క్వశ్చన్ అనమాట. అట్లాగే యాపిల్ ఏదైతే ఫోర్స్ చేయాల్సి, అంటే
ప్రైజెస్ పెంచాల్సొచ్చింది. ర్యామ్ ప్రైజెస్ పెరిగాయని, మెమరీ చిప్స్ పెరిగాయని నియర్లీ 20% నుంచి 30% అక్రాస్ ద వరల్డ్ అన్ని మార్కెట్స్‌లోనూ యాపిల్ ప్రొడక్ట్స్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయి. అట్లాగే ఇంకొకటేందంటే ఏఐ ఇన్‌ఫ్లేషన్ ఏమవుతోందంటే చాలా కంపెనీస్ ఈ ఏఐ యూసేజ్ యొక్క కాస్టింగ్ పెరగడం వల్ల కూడా అది ఒక భయం పెట్టుకుంది. అండ్ దాని మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ తగ్గట్టు ఏఐ ఇంప్లిమెంటేషన్ గాని పెట్టిన ఖర్చు తగ్గట్టు రిటర్న్స్ వస్తున్నాయా లేదా? ఎట్ ది సేమ్ టైమ్ ఏఐ కంపెనీస్ ఏవున్నాయో వాటి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ రైజ్ చేశాయో ఆ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గట్టు రెవెన్యూస్ ఉన్నాయా లేదా? అనే క్వెషనింగ్ కూడా మొదలైంది. ఒక ఫ్రెంజీ లాగా నేను చేస్తాను లైక్ లాస్ట్ ఇయర్ గోల్డ్, సిల్వర్‌లు అందరూ కొన్న బూమ్ లాగే ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ క్వెషనింగ్ ఇంత వాల్యుయేషన్స్ మేక్ సెన్స్ అవుతాయా లేదా? ఈ వాల్యుయేషన్స్ తగ్గట్టు రిటర్న్స్ ఉన్నాయా లేదా? ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా? అని పీపుల్ స్టార్టెడ్ క్వెషనింగ్. అందుకే ఇప్పుడు కొంచెం ఈ డౌట్ అనేది మార్కెట్స్‌లో మొదలైంది. ఎస్పెషల్లీ ఏఐ, సెమీకండక్టర్ అండ్ టెక్నాలజీ స్టాక్స్‌లో. అండ్ నేను చెప్పాను ఇంతకుముందు ఓపెన్‌ఏఐ ఐపీఓ డీలే అయింది. అట్లాగే యూఎస్ ఫెడ్ ఏదైతే ఉందో రేట్ హైక్ పెరగొచ్చు. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగొచ్చు. దీనివల్ల కూడా ఇంకొక భయం మార్కెట్‌కి పట్టుకుంది. సో, ఎందుకంటే డెట్ మార్కెట్ ఫేవరబుల్ అవుతుంది. కొంచెం ఈక్విటీ నుంచి ఫిక్స్డ్ ఇన్‌కమ్ వైపు యూఎస్‌లో ఫండ్స్ ఎళ్ళొచ్చు. అలాంటప్పుడు ఈక్విటీ కొంచెం సెల్ ఆఫ్ జరగొచ్చు అనే భయమైతే ఇవన్నీ రీజన్స్‌తో యూఎస్ మార్కెట్‌లో భయముంది. అందుకోసమే మనం జూసాము ఇది. అండ్ నేను జెప్పాను మెమరీ చిప్స్ ఏదైతే క్రైసిస్ ఉందో ఏఐ మెమరీ చిప్స్ క్రైసిస్ ఏంటంటే డీరామ్ అంటారు. ఇది ఒక్క 1 క్వార్టర్‌లో 98% పెరిగింది. అంటే డబుల్ అయ్యాయి ఫస్ట్ క్వార్టర్‌లో ఈ సంవత్సరం. అట్లాగే నెక్స్ట్ క్వార్టర్‌లో కూడా ఇంకొక 63% పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో, ఆ లెక్కను జూసుకుంటే ఏంటంటే ఇంకొకటేంటి స్మార్ట్ ఫోన్స్ 14% లాస్ట్ ఇయర్ కన్నా తగ్గాయి. సేల్స్ తగ్గాయి. మార్కెట్ సైజ్ తగ్గింది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ కూడా పీసీ మార్కెట్ కూడా 11% తగ్గింది. సో, ఎందుకు అంటే మల్టిపుల్ కారణాలున్నాయి. మెమరీ కూడా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. సో, ఇవన్నింటి వల్ల కూడా మార్కెట్‌లో కొంచెం ఏవైతే హై వాల్యూ ఉన్న తైవాన్ గాని, సా మన సౌత్ కొరియా గాని, జపాన్‌లో గాని అండ్ యూఎస్‌లో కూడా టెక్ స్టాక్స్, ఏఐ స్టాక్స్‌కి ఒక భయమైతే పట్టుకుంది. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మార్కెట్‌లో సెల్ ఆఫ్ చూస్తా ఉన్నాము. సో, ఇది చూసుకుంటే ఈ సంవత్సరం క్రాష్ సీక్వెన్స్ చూసుకుంటే జూన్ 5 రోజు బ్రాడ్‌కామ్ కంపెనీ ఏదైతే ఉందో అది గైడెన్స్ మిస్ అయింది. ఆ రోజు ఒక పెద్ద క్రాష్ అయింది. దాని తర్వాత ట్రిపుల్ షాక్ కాస్పీ మళ్ళొకసారి 9% పడిపోయింది. అప్పుడు కూడా లోయర్ సర్క్యూట్ హిట్ అయింది ఆన్ జూన్ 8. మళ్ళీ జూన్ 22 నాడు ఆల్ఫాబెట్ తన టాలెంట్ ఎళ్ళిపోవడం అనే ప్రాబ్లమ్ ఒకటి ఐడెంటిఫై చేసింది. అట్లాగే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఎస్పెషల్లీ టెక్ స్టాక్స్ రిఫ్లెక్ట్ చేశాయి. అండ్ జూన్ 26 ఇవాళ యాపిల్, ఓపెన్‌ఏఐ స్టాక్ ఒకటి మళ్ళీ కాస్పీ ఇవన్నిటి వల్ల కూడా పడిపోవడం జరిగింది. సో, ఎస్పెషల్లీ ఏఐ స్టాక్స్‌కి వాల్యుయేషన్ ఇంకా ముందుంటుందా? ఎలా ఉంటుంది అనే అన్‌సర్టెనిటీ మాత్రం మార్కెట్‌లో మొదలైంది. సో, ఈ 3 ఫ్యాక్టర్‌లు మార్కెట్‌లో వొలటిలిటీని పెంచుతున్నాయి. ఒకటి ఏఐ ఇన్‌ఫ్లేషన్ ఒకటి, ర్యామ్‌ది కావచ్చు అండ్ ఏఐ యూసేజ్ కావచ్చు ప్రైజెస్ వల్ల. సెకండ్ ఫెడ్ రేట్ హైక్ రిస్క్. థర్డ్ వచ్చేసి ఏఐ వాల్యుయేషన్ ఏదైతే ఉందో రీసెట్ జరగాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫస్ట్ మూవర్ ఓపెన్‌ఏఐ ఏదైతే ఉందో దాని 1 ట్రిలియన్ ఐపీఓ డీలే అవ్వడం అనేది ఒక మార్కెట్ సెంటిమెంట్‌కి నెగెటివ్‌గా ఉంది. అట్లాగే తైవాన్ మార్జిన్స్ హిట్ అయ్యాయి. తైవాన్‌లో కూడా 2, 3 కంపెనీస్ వల్లనే మొత్తం మార్కెట్ రైజ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ 60-70% పెరిగింది. సేమ్ విత్ ద సౌత్ కొరియా ఆల్సో. రెండే కంపెనీలు సామ్‌సంగ్, ఎస్‌కే హైనిక్స్ వల్ల హ్యూజ్ మార్కెట్ నియర్లీ 60% 50-60% మార్కెట్ క్యాప్ ఈ 2 కంపెనీలే డామినేట్ చేస్తా ఉన్నాయి. అండ్ బ్రాడ్‌కామ్ ఇంకో కంపెనీ, అట్లాగే స్పేస్ ఎక్స్ ఐపీఓ కూడా ఏంటంటే లిక్విడిటీని లాగేసింది మార్కెట్‌లోంచి. సో, ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి వోలటైల్ పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది మండే రోజు? మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం గ్యాప్ డౌన్ అయితే పక్కా జరుగుతుంది. ఎందుకంటే ఏషియన్ మార్కెట్‌లో ఇట్లా 3, 4, 5, 6, 7% పడిపోయినప్పుడు ఈ మల్టిపుల్ ఇండెక్స్‌లు మన మార్కెట్‌లో కూడా కొంచెం నెగెటివ్ రియాక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. సో, ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఇవాళ కొంచెం క్లోజ్ అయింది నెగెటివ్‌గా. సో, ప్రాబబ్లీ మండే రోజు మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఒక 23,800 దగ్గర నిఫ్టీ ఓపెన్ అవ్వచ్చు. అండ్ గ్యాప్ డౌన్ కూడా ఒక 100, 30, 200 పాయింట్లు అయితే ఈజీగా రావచ్చు. అండ్ సెన్సెక్స్ కూడా ఒక 700, 800 పాయింట్స్ లోవర్ కావచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్
ఏ సెక్టార్స్లో మార్కెట్స్ ఎలా ఉండబోతుంది, దిస్ ఈజ్ ఎ స్పెక్యులేషన్ ఓన్లీ మార్కెట్ లో మనం ఐటీ మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు, ఐటీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎందుకంటే రెండిట్లలో కూడా ఈ మెమరీ చిప్స్ అండ్ సెమీ కండక్టర్ చిప్స్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, వాటి ప్రైజింగ్ వల్ల ప్రెషర్ పెరిగి డిమాండ్ తగ్గి ఈ రెండు స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేయొచ్చు అని మండే సెక్టర్స్ మేబీ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇట్లాంటివి, అట్లాగే డిక్సన్, కెయిన్స్, ఆంబర్ ఎంటర్ప్రైజ్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతున్నాయో వాటి మోడల్స్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు, కొన్ని రోజులు టెంపరీగా నెగిటివ్గా ఉండొచ్చు. కొంచెం మోడరేట్గా మాత్రం బ్యాంకింగ్ అండ్ పిఎస్యూ స్టాక్స్ ఉండొచ్చు, ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు. పాజిటివ్ మాత్రం ఎనర్జీ అండ్ రెన్యూబుల్స్ కానీ అండ్ ఫార్మా అండ్ డిఫెన్స్ సెక్టర్స్ పక్క మండే రోజు పాజిటివ్గా క్లోజ్ అవ్వచ్చు. సో మీరు ఈ వీకెండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఈ సెక్టర్, ఈ 3 సెక్టార్ల మీద ఫోకస్ చేయండి. మెటల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాము ఆల్రెడీ నిన్న మార్కెట్స్ మెటల్స్ కొంచెం నెగిటివ్గా, అన్ని మెటల్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో అది కొంచెం కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే ఐటీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ అంత మాత్రం ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు. సో ఒకటి ఇంపార్టెంట్ అంటే ఇది ఓన్లీ భయపెడుతుందని కాదు, బట్ కొరియాలో జరుగుతుంది, ఇండియాలో జరుగుతుందంటే జరగదు. ఎందుకో కారణాలు కూడా చెప్తాను. భయపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ మార్కెట్ అంత కాన్సన్ట్రేటెడ్ లేదు. కొరియాలో ఏంటంటే ఇండియా మార్కెట్స్కి ఫస్ట్ థింగ్ సెమీ కండక్టర్ ఎక్స్పోజర్ ఎక్కువగా లేదు. సో మనం ఒక రకంగా అది మంచి జరిగింది. ఎస్ వీ మిస్డ్ ద బస్ అనుకున్నాం. లాస్ట్ 1 year మన రిటర్న్స్ బాగాలేవు. వేరే మాత్రం మార్కెట్స్ అమేజింగ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా సెమీ కండక్టర్ అటువైపు వెళ్ళారు, డేటా సెంటర్ వాటి వైపు వెళ్ళారు. మన దగ్గర స్టాక్స్ లేకపోయేసరికి మన మార్కెట్స్ అండర్ పర్ఫామ్ చేశాయి. బట్ సో అదే ఇప్పుడు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కావచ్చు. ఈసారి మనకు లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాకపోవచ్చు. అట్లాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన వెదర్ ఇన్స్టిట్యూషన్సే కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ అనేది రోజు ఫ్రెష్ బై చేస్తూనే ఉన్నారు. సో దట్ ఈస్ అ బిగ్ ఫైర్ వాల్ మన మార్కెట్ని కాపాడేది. థర్డ్ వచ్చేసి డొమెస్టిక్ గ్రోత్ స్టోరీ ఏదైతే ఉందో మనది ఇంటాక్ట్ ఉంది. అంటే మన మార్కెట్స్ బాగా గ్రో అవుతున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ, ఇయర్ ఆన్ ఇయర్ కానీ, మన జీడిపి నెంబర్స్ కానీ అన్నీ అమేజింగ్ ఉన్నాయి. కన్జంప్షన్ కానీ అన్నీ బాగా ఉన్నాయి. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ రిస్క్ విచ్ ఇస్ దేర్ పక్కా ఏంటంటే ఎఫ్ఐఐస్ మాత్రం సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. అది కంటిన్యూ అవుతూ ఉంది. బట్ కొంచెం స్లో డౌన్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ పాజిటివ్గా ఉంది. అది అలాగే పాజిటివ్గా ఉంటే మాత్రం, బికాజ్ అక్కడ కంపారిజన్ చేస్తే ఎమర్జింగ్ మార్కెట్స్ వేరే చోట పర్ఫామ్ చేయనప్పుడు గ్లోబల్ ఎఫ్ఐఐస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి రావచ్చు. సో మేబీ దిస్ ఈజ్ అ టర్న్ అరౌండ్, తెలీదు. హోప్ఫుల్లీ భయానికన్నా మళ్ళీ ఇండియన్ మార్కెట్లోకి ఎఫ్ఐఐస్ వస్తే మాత్రం ఆల్రెడీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్స్ మైట్ సీ న్యూ హైస్ ఇన్ దిస్ ఇయర్. సో అట్లాగే కాస్పీస్ చూసుకుంటే ఇప్పటికి కూడా ఇయర్ టు డేట్ నియర్లీ 90% పెరిగిపోయింది సౌత్ కొరియన్ మార్కెట్. సో మనం నిన్న ఒక 7% క్లాష్ అంత పెద్దదేం కాదు, ఇట్ కెన్ రికవర్. సో మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మండే రోజు ఏం చేయాలనేది ఫైనల్. ఇది చూసుకుంటే ప్యానిక్ సెల్ అస్సలు చేయకండి. ఓపెనింగ్లో ప్యానిక్ సెల్ ఏదో మార్కెట్లో, ఏషియన్ మార్కెట్లో జరిగిపోయిందని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఏవైనా స్టాక్స్ మీరు ట్రాక్ చేస్తున్న స్టాక్స్ కానీ సెక్టర్స్ కానీ డౌన్లో ఉంటే వీటిని ఎంటర్ చేసుకోండి కంపల్సరీ. ఇండియా విక్స్ కీ నిఫ్టీ లెవెల్స్ మాత్రం చూస్తూ ఉండండి ఆ రోజు ఎలా ఉందనేది. సైమల్టేనియస్లీ యుఎస్ సిపిఐ నంబర్స్ వస్తాయి 10th రోజు, దాని గురించి వెయిట్ చేద్దాము. బట్ అదర్వైజ్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ ఏషియన్ మార్కెట్ క్రైసిస్ అనేది మాత్రం వాల్యుయేషన్సే కానివ్వండి, ఓపెన్ ఏఐ డీలే కానివ్వండి, యాపిల్ మెమరీ చిప్స్ గురించి ప్రైజింగ్ గురించి చెప్పింది, వాటి వల్ల అయిందే తప్ప దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అనేది ఓన్లీ 1-2 సెక్టర్లకు తప్ప మల్టిపుల్ సెక్టర్స్కి, ఇండియన్ మార్కెట్కి ఉండదు. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎస్ వీ మిస్డ్ బస్. చాలామంది తైవాన్ ఫండ్స్లో, సౌత్ కొరియన్ ఏషియన్ ఫండ్స్లో ఆర్ ఇంటర్నేషనల్ ఫండ్స్లో పెడతా ఉన్నారు. కొంచెం స్లో డౌన్ అవ్వండి. మీరు ఏమన్నా ఎస్ఐపీలు గిట్ట ఏమైనా చేసుకుంటే కొంచెం ఆపండి. సో ఎందుకంటే అవి ఇంకా ఎంత క్రాష్ అవుతాయో తెలీదు. సో ఇన్ని రోజులు అక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎస్పెషల్లీ డ్రివెన్ బై ఏఐ టెక్ స్టాక్స్ అని ఎవరైతే అక్కడ వైపు పెట్టారో కొంచెం స్లో డౌన్ అవ్వండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.